ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా అనేకులు ఎంతగానో మీ ప్రేమను చూపిస్తూ వాట్సాప్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా హ్యాపీ బర్త్డే అని విషెస్ చేశారు. మీ ప్రేమను బట్టి ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నా. దేవుడిచ్చినటువంటి ఆ ప్రేమ బాంధవ్యాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నానండి. గాడ్ బ్లెస్ యూ. నా కొరకు ఇంకా నువ్వు ప్రార్థన చేయండి. మా కుటుంబం ఆత్మీయతల వర్ధిల్లుతూ అనేక ఆత్మల పట్ల భారం కలిగి దేవుని సన్నిధిలో బలమైన సాధనములుగా వాడబడాలనేదే మా ఆశ, మా కోరిక, మా ప్రశ్న కనుక మీ అనుదిన ప్రార్థనలో మా మీద ప్రేమతో మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తున్నాను. మరి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మా సంఘంలోని స్త్రీల కూడిక వారు మరి కేక్ను అలాగనే శారీని బహుకరించారు, ఎంతో సర్ప్రైజ్ చేశారు. అలాగనే మరి దేవుడిచ్చినటువంటి ఇలాంటి సంఘ బిడ్డలను బట్టి, స్త్రీల కూడిక వారిని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నా. అలాగనే మరి నా పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్కి ముందుగా దైవజనులు మా నాన్నగారు మొదటిగా ప్రార్థన చేశారు. ప్రార్థించిన తర్వాత కేక్ కట్ చేయడం జరిగింది. తర్వాత అత్తయ్య గారు కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత కేక్ కట్ చేశారు. వాక్య జ్ఞానంతో ప్రవచన వాక్యములతో ప్రభావ మేము మాట్లాడుతున్నావు దేవా. అలాగే మీ రాష్ట్ర పర్యంతరము కూడా నాయన నీ బిడ్డను అభిషేకించుకోండి నాయన. అయ్యా నీ బిడ్డ నిమిత్తము తండ్రి నాయన ఎంతో సరిపడి తండ్రి మరి నాయన నీ సన్నిధికి కేకు తెచ్చుకున్నారు నాయన. మరి వారిని దీవించండి, ఆశీర్వదించండి. మా సంఘ బిడ్డలందరినీ దీవించండి. నీకు ఆశ్రయించిన వారిని బట్టి, బిడ్డలను బట్టి నాయన మీకే వందనాలు చెల్లించుకుంటూ ఎవరి బిడ్డలను బిడ్డలను మీరే దీవించి ఆశీర్వదించమని ఈ బిడ్డ పైన మీ ప్రత్యేకమైన కాపుదలు ఉంచండి. సంవత్సరం వరకు సంవత్సరాంతం వరకు మీ దయాకీర్తం, మీ కను దృష్టి నజరేయుడని యేసు నామములో నీ బిడ్డ పైన ధరింపచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మరొకసారి మరి ఇట్టి రీతిగా సంఘబిడ్డలుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతో ప్రేమను వ్యక్తపరిచారు. ప్రత్యేకించి వందనాలు. అలాగే నిన్నటి దినాన మర్రిదాస్ అయ్య గారు కూడా ఎంతో ప్రార్థించి వారు కూడా చిన్న బహుమతిని బహుకరించారు. వారి ప్రేమను బట్టి వందనాలు.
మా కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్.